స్తోత్రం కనుక మీ అందరికీ వందనాలు. మరి సమయం ఇచ్చిన ఆయన గారికి మరి అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. మరి సిలువలో పలికిన యేసయ్య సిలువలో పలికిన మరి రెండో మాట మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా. సిలువలో యేసయ్య పలికిన రెండో మాట ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి మనం చదువుకుందాం. కొద్దిగా మనం ముందు నుంచి చదువుకుంటే మనకు చాలా అర్థమవుతుందని చదువుతాం ఇష్టపడుతున్నాం. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుచు మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకైన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి మొట్టమొదటి చూస్తే ఇప్పుడు మనం చదువుకున్న లూకా సువార్తలో బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యం పరిశుద్ధ మా పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రం ప్రభువా. అయ్యా ఈ సమయంలో ప్రభు శిలువలో పలికిన రెండో ధ్యానంలో ప్రభు మాట్లాడుతున్నాను. నీతో నాతో మా అందరితో మాట్లాడుతుంది బలపరచమని అయ్యా నీ రెండో మాటలు అర్థాన్ని ప్రభావం వివరించిన శక్తి వలన దయచేయమని వేసినాము తండ్రి. ఆమె హల్లెలూయా. దేవుడా ఇక్కడ చూస్తే మనము లూకా సువార్త 23:39 వచనం చూస్తే వేలాడబడిన నేరస్తులు ఒకడు ఆయనను దూషిస్తూ, నువ్వు క్రీస్తువు కావా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని. ఇక్కడ ఏమంటారంటే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఇక్కడ మరి యేసయ్యను దూషిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ యేసయ్య దగ్గర ఇద్దరు దొంగలు ఉన్నారు, కుడి పక్కన ఒకరు ఎడమ పక్కన ఒకరు. మరి దూషించిన వాళ్ళు మరి ఇద్దరు ఒకరు. మీరు వాక్యం చదవలేదు అసలు. హల్లెలూయా. ఇద్దరు దూషించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. చదవండి. చాలు. దేవుని స్తోత్రం. ఏమన్నది ఉంది? ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించి. దేవుని స్తోత్రం. అలాగే లూకా సువార్త 23:34 వచనం. లూకా సువార్త 23:30. చదువు. లూకా సువార్త 22 లూకా సువార్తలో మార్కు సువార్త 15:32. మార్కు సువార్తలో 15వ అది దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒకరు నిందించరా ఇద్దరా? సిలువ వేయబడిన వారిలో ఇద్దరు నిందించిన వాళ్ళే. దేవుని స్తోత్రం. అయితే అక్కడ రెండు గుంపులుగా ఉన్నాయి. కొంతమంది యేసయ్యను దూషిస్తూ మరి ప్రధాన యాజకులు పెద్దలు కొంతమంది ఒక పక్కన దూషిస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది తల్లులు యేసయ్యను చూసుకుంటూ ఏడ్చుకుంటూ వారు ఉండగా ఒక రెండు గుంపులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి కింద ఉన్న వారు, నువ్వు మరి దేవాలయం పడగొట్టి 3 రోజులు కడుతున్నవాడా, మరి నువ్వు మెస్సయ్య అని చెప్పుకున్నావు కదా, మరి నువ్వు దిగిరా, శిలువ మీద దిగిరా అని వారు అంటుంటారు. అదే మాటలు ఈ శిలువ ఉన్న దొంగలు రంగా దేవుడారా మరి ఆ మాటలు పట్టుకొని యేసయ్యగా మరి ఇద్దరు నిందించిన వారే. లూకా సువార్తలు అంతే, మనం ఒక్కరు నిందించేవారు ఒక్కరే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మత్తయి సువార్త మార్కు సువార్త చూస్తే అక్కడ ఇద్దరు నిందించిన వారు మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడారా మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు వేయబడ్డారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒకసారి మనం చూస్తే
లూకాసు వార్త 22:37 వచనం. లూకాసు వార్త 22. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. 38 బ్రదర్. అని రాయబడిన మాట ఆ. నా యందు నెరవేరుచున్నది. చాలు చాలు సార్, అక్కడ సరిపోతుంది. అక్కడ మరొకసారి మంచి చదవండి. ఆయన అక్రమకారులు ఒకరిగా ఎంచబడిను. అది రాయబడిన మాట అయినా నెరవేర్చి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 53:12 వచనం. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఒక ప్రవచనం. యెషయా 53:12 వచనం. కావున అత్తవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. ఆ, నన్నుతో కలిసి అతడు ఉల్లసము విభాగించుకొనును. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు ఇది మనకి ఇంపార్టెంట్. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమం చేయబడిన వారిలో ఎంచబడిన వాడాయను. యేసుతో పాటు మరి ఆ రోజే ప్రవచనం ఇది యెషయా ద్వారా రాయబడింది. మరి ఇద్దరు దొంగలతో పాటు యేసు ప్రభు వారు సిలువకు వేయబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవులారా, మరి ఆ దేవాది దేవుడు మరి ఏ తప్పు చేయలే, ఏ నేరం చేయలేడు. ఇద్దరైతే దొంగలు వారు చాలా మరి వాళ్ళు గజ దొంగలు అని దేవుడు వాక్యం తెలుస్తుంది కాబట్టి వారు దొంగతనం చేసిండ్రు, వారి సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము ఏ నేరము చేయలేడు, ఏ దోషము చేయలేడు. ఎందుకు సిలువ కేసిందని ఒకసారి మనము ఆలోచించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు సిలువ కేసిండ్రు అని అసలు అది మనము తెలుసుకుంటే చాలా బాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 22:40. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి హల్లెలూయా. సిలువలో వేలాడిన నీ రూపం చూడలేనయ్యా. ఆ సిలువలో వేలాడిన నీ రూపం చూడలేనయ్యా. హల్లెలూయా. మరి ఇద్దరు ఇక్కడ మనం సిలువలో ఇద్దరు దొంగలు మనకు కనిపిస్తా ఉంటారు. ఒకడు మరి యేసయ్యను దూషించిన వారు, ఒకడు మరి ఆ యేసయ్యను నిందించిన వాడు కనిపిస్తారు. ఒక వ్యక్తి మాత్రం నిందించిన వారిని గద్దించే వ్యక్తి కనిపిస్తా ఉంటారు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ఇద్దరు దూషించారు, తర్వాత ఒకరికి మారవలసి వచ్చింది, దూషించలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అక్కడ ఉన్నప్పుడు అనుకుంటే చాలా బాగా చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అదంతా చేంజ్ అయిపోతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రభు వారి గెచ్చమనే తోటలో మనం ప్రార్థన చేసిండు. ఈ జ్ఞాపకం చేసుకుని మనము ముందుకు వెళ్ళిపోదాం. ఏం ప్రార్థన అంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, విచిత్రమైతే తొలగించుకొని. దేవుని పిల్లరా, 4 సువార్తలు అది రాయబడిన 4 సువార్తలు, మత్తయి సువార్తల 26:39 వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రార్థన. అక్కడ యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన మత్తయి సువార్తల 26:39. సాగిలపడి, నా తండ్రి నీ సాధ్యమైతే ఆయనను నా ఇష్ట ప్రకారము ఇక్కడ మనము మత్తయి సువార్త ఉంటాయి, లూకాసు సువార్తల, మార్కు సువార్తల 14:36 వచనంలో ఇక్కడ కూడా ప్రార్థన, మన ఇంపార్టెంట్ ప్రార్థన తండ్రి చేసిన, యేసు ప్రభు చేసిన ప్రార్థన. మార్కు సువార్త, నాయన తండ్రి సమర్థము సాధ్యము ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానీ మనను. దేవుని స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 22:43 వచనం. లూకాసు వార్త 22:43 వచనం. అప్పుడు పరలోకం నుంచి కనబడి బలపరిచెను.
కూడా ఇక్కడ ఒక ప్రార్థన ఉంటుంది. యేసుప్రభు చేసిన ఈ ప్రార్థన సాయంకాలం మొదలుకొని మధ్యాహ్నం రాత్రి వరకు ఒక్క వంశం గురించి మరి దేవాలయంలో 5-6 గంటలు ఒక్క వంశం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక్క వంశం గురించి దాదాపు సాయంకాలం మొదలుకొని మధ్యరాత్రి వరకు ప్రార్థన చేస్తూ శిష్యుల దగ్గర వచ్చి మరి మీరు ప్రార్థన చేయాలా, లేవండి ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు మరి తన ప్రార్థన చేసినప్పుడు గెచ్చమనే తోటలో తన శరీరం అంతా రక్తంగా, ఆ చెమట రక్తంగా మారిపోయిందని దేవుడు వాక్యాలు సెలవుస్తుంది. దేవుడు పిల్లల ఎందుకు అంతగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తండ్రి ఎందుకు జవాబు చేయలేదంటే కారణం ఒకటి ఉంది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుడు అక్కడ గెచ్చమనే తోటలో తను మరి సిలువకు ఇంకా అప్పచెప్పే ముందు దేవుడు ప్రార్థించి ఆ ప్రార్థనకు జవాబు రాలే కానీ తండ్రి అన్నాడంట, దేవుడు నీ ప్రార్థన ఈ గిన్నె నీ యొద్ద నుంచి తొలగించబడాలంటే, ఈ గిన్నె నీ యొద్ద నుంచి తొలగించబడాలంటే తెలివిగా అది నువ్వు తాగితే తప్ప అది తొలగించబడదు. ఒకవేళ నువ్వు తాగకపోతే తెలివిగా వింటున్నా, అది తాగకపోతే నీ యొక్క స్నేహితులు మరి పేతురు యోహాను ఉన్నారు కదా, ఆ గిన్నెలో నువ్వు ఒకవేళ తాగకపోతే మరి ఆ తండ్రి యొక్క మన రాజ్యంలో వారు మనతో పాటు కూడా ఉండరు. నేను స్తోత్రం కలుగాక. దేవుని కదా ఆ పాత్రలో ఏముందంటే సర్వలోక పాపం ఆ గిన్నెలో ఉంది. కాబట్టి ఆ గిన్నెలో తాగాలంటే ఆ తండ్రికి సాధ్యమైతే తండ్రి ఈ గిన్నె నాయకుల నుంచి తొలగించమని ఒక్క అంశం గురించి ముమ్మారు ప్రార్థన చేసినట్టు అక్కడ మనకు లేఖనాల్లో కనిపిస్తా ఉన్నది. తండ్రి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని ఆ కుమారుడు ఈ యొక్క గిన్నె నుంచి తొలగించబడాలంటే మరి నీకు ఆ సాధ్యం ఇది, నువ్వు తాగవచ్చు. ఇది ఒకవేళ తాగకపోతే ఈ ప్రజలందరూ మన దగ్గరికి రాలేదని చెప్తా ఉంటుందండి. అయితే నీ చిత్తమే చింతించుడు కాక తండ్రి అంటుంది. దేవుని స్తోత్రం కలుగు కాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర అనుమతించే మరి ప్రభువారు ఆ గిన్నెలోనికి తాగడానికి ఇష్టపడ్డాడు. ఆ సర్వలోక పాపము మరి యేసు మీద మోపబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగు కాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 53:6 వచనం 53 ఇక్కడ మనకు 53:6 వచనం చదువుతుంది. 53:10 వచనం చదువుతున్నాం. 53:10 అతను నలగొట్టును యెహోవాకు ఇష్టమాయెను. మన పాపములన్నీ యెహోవా మీద మోపబడింది అనుకుంటా చూడు. అక్కడ ఇక్కడ 53లోనే 6వ వచనం చూడు. కింద 5వ వచనం. యెహోవా